దేవునామం గాక. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటి సహాయాన్ని అనుగ్రహించిన దేవుడు నాకు ఒక సాటి సహాయం ఇచ్చాడు. నాలో సహాయకారిగా ఉన్నటువంటి సతీమణి దేవుడి సన్నిధానానికి చేరి అందుకు దేవుడి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవిత కాలం అంతటి కూడా దేవుడు తన ప్రేమలో భద్రపరిచి తన కృపలో దాచి ఇంతవరకు నడిపించిన ఆ తండ్రి అనంత కోటి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి సహకరించినటువంటి నా దేవునికి నడిపించిన దేవుడి కోటి తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించినటువంటి దైవ సేవకులు జెఫ్రీ గారు గారికి మొత్తం సంఘం అంతటి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారు వేదికలు అందించినటువంటి దైవ సేవకులు అనేకులు, రెవరెండ్ వేదనాయకం గారు, రెవరెండ్ కేజే విజయ్ కుమార్ గారు, రెవరెండ్ జగన్ నేదల, రెవరెండ్ నామదేవ్ గారు, రెవరెండ్ పౌరాజ్ గారు, రెవరెండ్ క్రీస్తువత్స, నవీన్ మూర్తి, రెవరెండ్ బిఆర్ సర్వదే అండ్ రెవరెండ్ జాన్ వెస్లీ, వీరందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మా పిలుపులు అందుకొని మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి అనేక దైవ సేవకులు ఉన్నారు. ఆ దైవ సేవకులందరూ కూడా నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వారి ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, సంఘస్థుల యొక్క ప్రోత్సాహంతో దేవుడు మమ్మల్ని నడిపించాడు. అందుకు చేరి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకుడికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి అనేకులు ఉన్నారు. బంధువులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, దేవుని యొక్క ప్రేమను పంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి గురించి నేను చెప్పకపోతే నేను కృతజ్ఞుడు అవుతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా కుమారుని యొక్క స్నేహితులైనటువంటి వారు బాంబే నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అందుకే నేను వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మా బంధువులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ముంబై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు, తిరుపతి, కడప, కలిగిరి, కర్నూలు, అనంతపురం, పత్తికొండ, ఒంగోలు అనేక ప్రాంతాల నుంచి మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి వారందరూ కూడా నేను ప్రభు నామాన వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. అంతేకాదు గడిచిన కొద్ది కాలము అనారోగ్యంలో ఉన్నటువంటి శాంతా కుమారి కొరకు సంఘం చాలా ప్రార్థించింది. సంఘస్థులు ప్రార్థించారు, అనేక దైవ సేవకులు ప్రార్థించారు. చాలా ప్రోత్సాహకరంగా ఆమె జీవితాన్ని గడుపుతానికి దేవుడు కృపణించాడు. అందరి ప్రార్థన వల్ల అనేక ఉపవాస ప్రార్థనలు చేశారు. వారందరూ కూడా నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన సహకారానికి వారి యొక్క ఆశ్చర్య కొరకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరపడానికి ప్రత్యక్షంగా సహాయం చేసినటువంటి వారు కూడా ఉన్నారు, పరోక్షంగా చేసినటువంటి వారు. అందులో కొంతమంది నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దాంట్లో మదన్ మోహన్, ఆనంద్ సద్గుణపాల్ గారు, ఏలియా సుందరం, సత్యనారాయణ, మరి పద్మ, పాస్టర్ విజయ్ కుమార్ గారు, మరి మా యొక్క ఏమంటారు మా యొక్క కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి ఈరమ్మ, మరి సంతోష్ జోసఫ్ గారు, మరి వీరందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు మా యొక్క పిలుపులు అందుకొని మా కోరిక వరకు మాకు సహాయకరంగా వచ్చినటువంటి కీబోర్డ్ వాయించినటువంటి ఫ్రాన్సిస్ రాజర్ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క ఏర్పాట్లన్నింటిలో కూడా సహకరించినటువంటి కెమెరా కానీ, మైక్ సిస్టమ్ కానీ, ఇతర అన్ని విషయాల్లో కానీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకులు సహాయం చేశారు. ప్రాంతాల విషయంలో కానీ అనేక విషయాల్లో కానీ సహాయం చేశారు. వారందరూ కూడా నేను నా యొక్క కుటుంబం తరఫున, నా తరఫున వారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ప్రేమ అన్నిటిలో వర్ధలు చేయాలని కోరుకుంటున్నాడు. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కూడికి వచ్చినట్టు మిమ్మల్ని అందరూ కూడాను దేవుని యొక్క మహాకృపను బట్టి అందరికీ కూడా విందు అంటే ఆహారము, మధ్యాహ్నం ఆహారం ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరందరూ ఆహారం సేవించి మా కొరకు ప్రార్థించి మమ్మల్ని దీవించాలని కూడా నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా శాకాహారం వెజిటేరియన్స్ కొరకు దయచేసి వెజిటేరియన్స్ కొరకు లిమిట్ అడిగి, ఎందుకంటే అందులో మన క్రిస్టియన్స్ చాలామంది నాన్ వెజిటేరియన్స్, కొంతమంది మాత్రం ఉంటారన్న సంవత్సరంతో కొంతమందికి మాత్రం ఇక్కడ వెజిటేరియన్ ఆహారం సిద్ధపరిచాము. దాని తర్వాత నాన్ వెజిటేరియన్ అందరికీ కూడా అక్కడ సెపరేట్గా ఏర్పాటు చేసింది. అది బఫెట్ డిన్నర్, దయచేసి సహకరించాలి. ముఖ్యంగా సంఘ కాపరుని దైవ సేవకులు గౌరవించడం కూడా మన యొక్క బాధ్యత ఉన్నది. కాబట్టి సంఘ కాపరులకి దైవ సేవకులకి అందరూ కూడా పాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఇక మన చర్చ్ రైట్ సైడ్ వెస్ట్ దగ్గర వారికి కూడా ఏర్పాటు చేశారు. దయచేసి పాస్టర్స్ అందరూ కూడా సహకరించి ఆ యొక్క స్థానంలో వారు వీళ్ళు ఆరగించవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క హాల్లో దయచేసి ఎవరు ప్లేట్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం చేయకూడదు. హాల్లో ఎవరు భోజనం చేయకూడదు. దయచేసి అందరూ అక్కడే భోజనం చేయాలి. ఈ యొక్క హాల్ని స్వచ్ఛంగా క్లీన్గా ఉంచాలని కోరుకుంటున్నాను.